వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గత 2 రోజులుగా చోటు చేసుకుంటున్న కోడేళ్ల మృతి ఘటన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడెల పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయంలోని 300 కోడె దూడలను అర్హులైన రైతులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆలయ అధికారులు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం రైతులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు గోశాలపై ఒత్తిడిని తగ్గించనుంది. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న కోడెల మృతి ఘటన తీవ్ర ఆందోళన రేకిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు ఉండటం, అలాగే సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతోనే పదుల సంఖ్యలో కోడెలు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్థలానికి సంబంధించినటువంటి గోశాలలో దాదాపు ఇప్పటికీ ఒక రోజు 8, ఆ తర్వాత మరుసటి రోజు 4 కోడలు, మరో రోజు 5 కోడలు వరుసగా మృతి చెందడం పట్ల కూడా అక్కడ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా తీవ్ర అభ్యంతరం చూస్తున్నారు. ఎందుకంటే ఈ కోడలు ఎక్కడైతే మృతి చెందిన తర్వాత ఎక్కడైతే ఖననం చేస్తున్నారో అక్కడ తీవ్ర దుర్గంధం వస్తుందంటూ కూడా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ అంశం పట్ల ఇటు దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా ఇటు హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ఈ వరుసగా ఈ మృత్యుఘోష మాత్రం ఆగటం లేదు. దీనిపైన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా గోశాల సందర్శించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడ ఏవైతే గోశాలలో ఉన్నటువంటి ఆవులు, అవి కోడెముక్కకు సంబంధించినటువంటి ఆవులు అవి పక్కదారి పడుతున్నటువంటి సందర్భంగా వాటిని బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయడింది. దాంతో కూడా ఇందులో దాదాపుగా ఈ ప్రస్తుతం 1200 కోడలు ఇందులో ఉన్నాయి. దీంతో సామర్థ్యానికి మించి, అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గోశాల దాదాపు 600 కోడెముక్కలకు మాత్రమే సామర్థ్యం ఉంది. అయితే దీనికి రెట్టింపు సామర్థ్యం పెరిగిపోవడంతో ఇక్కడ ఈ యొక్క వర్షాకాలం గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో ఇక్కడ సామర్థ్యం మించడంతో అవి ఒకటి పొడుచుకొని అదేవిధంగా తీవ్ర అనారోగ్యాలకు పాల్గొవడం వంటి కారణాలు కూడా చెందినట్టు స్థానిక ఏదైతే పశువుల వైద్య అధికారి చెప్పడం జరిగింది. మొత్తానికి వరుసగా ఈ కోడలు మృతి చెందడంతో పాటు ఏవైతే వీటిని ఖననం చేసేందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ తిప్పాపూర్ లో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా దీనికి అభ్యంతరం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు తాజాగా మళ్ళీ ఈ యొక్క గోశాలలో ఉన్నటువంటి కోడెముక్కకు సంబంధించినటువంటి కోడెలను వీటన్నిటిని కూడా స్థానికంగా ఉన్న రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అర్హత ఉన్నటువంటి రైతులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వీటిని ఎక్కువగా ఉన్నటువంటి కోడలను పంపిణీ చేస్తానని కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామకృష్ణ, అయితే ఈ గోశాలలో కూడా సామర్థ్యానికి మించి కోడెలు ఉండటం, అలాగే సరైన నిర్వహణ లేకపోవడం వల్లే కోడెలు మృతి చెందినట్టు ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోశాలకు సంబంధించి కూడా ఏదైతే గోశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేపథ్యంలో సరిపడ సామర్థ్యాలు ఉన్నటువంటి కారణంగా కూడా అన్ని ఏదైతే ఆలయాలకు అనుబంధం ఉన్నటువంటి గోశాలలో కూడా ఏదైతే 10 ఎకరాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇక్కడ కూడా వేములవాడ అధికారులు కూడా
ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు గతంలో కూడా ఈ కోడలు కూడా ఎన్నో చనిపోయి అయినప్పటికీ కూడా అధికారులు అప్రమత్తం కాలేదు. మరోసారి ఈ ఏడాది కూడా కోడలు చనిపోవడం మాత్రం ఇటు అధికారులు అదేవిధంగా ఆలయ అధికారులపైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సిబ్బంది ఆలయ అధికారులు వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేసినట్లయితే ఈ స్థాయిలో మృతి చెందినటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే మొదటి రోజు చనిపోయిన వెంటనే కొంత అప్రమత్తం కావాల్సినటువంటి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కాగానే వరుసగా 3 రోజుల పాటు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. సో దీనిపైన జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆయన వెంటనే స్పందించి 2వ రోజు అక్కడ గోశాలలో తిప్పపులు ఉన్నటువంటి గోశాలకు వెళ్లి ఆయన పరిశీలించడం జరిగింది. అసలు ఎందుకు ఈ కోడళ్లు చనిపోతున్నాయి, వీటికి ప్రస్తుత కారణాలంటే కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వీటి యొక్క సామర్థ్యం పెంచేందుకు ఇక్కడే ఏర్పాటు చేయాలా లేకపోతే మరో చోట కూడా వీటిని ఏర్పాటు చేసినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ.